హలో గైస్, ఎలా ఉన్నారు? భూమి మీద ఉన్న కొన్ని అద్భుతాలు మనం చూస్తూనే ఉంటాం. అందులో ఒకటి గ్లేషియర్స్. ఈ మంచు పర్వతాలు భూమి యొక్క ఫ్రోజన్ హిస్టరీ లాంటివి. కానీ ఇప్పుడు ఈ గ్లేషియర్స్ మన కళ్ళ ముందే కరిగిపోతున్నాయి. ఎందుకు, ఎలా? ఇది మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుంది? ఈ ప్రశ్నలకు ఈరోజు ఆన్సర్స్ తెలుసుకుందాం. మనం మొదట గ్లేషియర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆ తర్వాత వాటి కరగడం, ప్రభావాలు, అలాగే ఈ సమస్యలను మనం ఎలా ఓవర్కమ్ చేయాలో తెలుసుకుందాం. సో మరి మీరు రెడీయా? మీరు కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్ ఆర్ గ్లేషియర్స్ అండ్ వై ఆర్ దే ఇంపార్టెంట్? ఫస్ట్ థింగ్, గ్లేషియర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. గ్లేషియర్స్ అనేవి ఫ్రోజన్ రివర్స్ లాంటివి. ఇవి వందల వేల సంవత్సరాలుగా మంచుతో కుదుర్చుకుని ఉంటాయి. ఇవి పోలార్ రీజియన్స్ అండ్ హై మౌంటైన్ రేంజెస్లో ఎక్కువగా కనిపిస్తాయి. గ్లేషియర్స్ మనకు ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఫ్రెష్ వాటర్ యొక్క ప్రధాన వనరులు. అంటే మన రిసోర్సెస్, మనకు అవి ఫ్రెష్ వాటర్ రిసోర్సెస్. ప్రపంచంలోనే ఫ్రెష్ వాటర్లో 69% గ్లేషియర్స్లోనే ఉంది. రెండోది, ఇది క్లైమేట్ చేంజ్కు ఇండికేటర్స్ లాంటివి. గ్లేషియర్స్ యొక్క స్థితులను బట్టి భూమి యొక్క క్లైమేట్ ఎలా మారిపోతుందో అర్థం చేసుకోవచ్చు. మూడోది, ఇవి ఎకోసిస్టమ్స్కు చాలా ఇంపార్టెంట్. అనేక జంతువులు అండ్ మొక్కలు గ్లేషియర్స్పై ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు అసలు గ్లేషియర్స్ ఎందుకు ఇంత స్పీడ్గా కరిగిపోతుందో తెలుసుకుందాం. గ్లేషియర్స్ కరగడం అనేది ఒక సహజమైన ప్రాసెస్, కానీ ఇప్పుడు ఇది చాలా వేగంగా జరుగుతుంది. ఇది డేంజర్ అనమాట. ఇందుకు ప్రధానమైన కారణం గ్లోబల్ వార్మింగ్. అంటే హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి బాగా పెరిగిపోతుంది. ఇది భూమి యొక్క టెంపరేచర్స్ని విపరీతంగా పెంచుతుంది. ఇంకా ఇండస్ట్రియలైజేషన్ అండ్ డిఫారెస్టేషన్ వల్ల కూడా ఈ గ్లేషియర్స్ అనేవి కరిగిపోవడం వేగవంతమైంది, స్పీడ్ అయింది. ఈ మార్పులు గ్లేషియర్స్ యొక్క న్యాచురల్ బ్యాలెన్స్ని దెబ్బతీస్తుంది. అసలు గ్లేషియర్స్ ఎలా కరుగుతాయో తెలుసుకుందాం. ఎందుకంటే అవి చాలా పెద్ద పెద్ద మంచు పర్వతాలు కదా, అంత ఈజీగా కరగడం. అయినా కూడా ఎలా కరుగుతాయి అంటే, గ్లేషియర్స్ కరగడానికి మెయిన్ కారణం టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు గ్లేషియర్స్ యొక్క మంచు కరగడం మొదలవుతుంది. ఈ ప్రాసెస్లో గ్లేషియర్స్ అంటే పెద్ద పెద్ద మంచు పర్వతాల్లో ఉండే వాటర్ ఏదైతే ఉందో అది మెల్ట్ అయిపోయి రివర్స్లోకి అలాగే ఓషన్స్లోకి ప్రవేశిస్తుంది. ఇంకా అల్బిడో ఎఫెక్ట్ కూడా ఒక కారణం ఉంది. అల్బిడో ఎఫెక్ట్ అంటే ఏంటంటే, భూమి యొక్క ఉపరితలం సూర్యరశ్మిని ఎంత ప్రభావితం చేస్తుందో, గ్లేషియర్స్ అనేవి మంచు కాబట్టి చాలా వైట్గా ఉంటాయి. సో వైట్ అనేది ఎక్కువగా రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. అది సన్లైట్ని అంతే ఎక్కువగా రిఫ్లెక్ట్ చేస్తూ ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. కానీ గ్లేషియర్స్ కరిగిన తర్వాత అవి కొంచెం రంగు మారిపోతాయి, అంత క్లియర్ కట్ వైట్లో ఉండవు. అలా ఎందుకు కలర్ మారుతుంది అంటే, అవి ఎక్కువ హీట్ని అబ్జర్వ్ చేసుకుంటున్నాయి కాబట్టి. ఇది మెల్టింగ్ను మరింత వేగం చేస్తుంది అనమాట. గ్లేషియర్స్ కరగడానికి ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే, గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల భూమి యొక్క ఉష్ణోగ్రత బాగా పెరుగుతుంది. ఇది పోలార్ రీజియన్స్ అండ్ మౌంటైన్స్ ఏరియాస్లో ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. సైంటిస్టుల ప్రకారం 20వ శతాబ్దం నుండి ఇప్పటి వరకు భూమి యొక్క సగటు ఉష్ణోగ్రత 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరిగింది. ఇది చిన్న మార్పు అనిపించినా కూడా గ్లేషియర్స్కు ఇది చాలా భారీ ప్రభావం చూపిస్తుంది. భూమి యొక్క ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు గ్లేషియర్స్ కరగడం మొదలవుతాయి. ఇది పోలార్ రీజియన్స్ అండ్ హై ఆల్టిట్యూడ్ ఏరియాస్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఎగ్జాంపుల్కు హిమాలయస్ అలాగే అల్ప్స్లో ఉన్న గ్లేషియర్స్ చాలా వేగంగా కరుగుతున్నాయి. ఇంకా హీట్ వేవ్స్, అన్ప్రెడిక్టబుల్ వెదర్ ప్యాటర్న్స్ కూడా గ్లేషియర్స్ కరగడానికి చాలా పెద్ద రీజన్ అవుతున్నాయి. ఇలాంటివన్నీ కలిసి గ్లేషియర్స్ యొక్క స్టెబిలిటీని దెబ్బతీస్తున్నాయి. గ్లేషియర్స్ అనేవి కరిగిపోవడం వల్ల సీ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతుంది. మరి అంత పెద్ద పెద్ద భారీ మంచు కొండలు కరిగిపోతే సముద్ర నీటి మట్టం పెరుగుతుంది కదా. ఇది కోస్టల్ కమ్యూనిటీస్కి చాలా ఇంపాక్ట్ తీసుకొస్తుంది అనమాట. లైక్ ఊర్లే కొట్టుకెళ్ళిపోవచ్చు. మేబీ మనలో చాలామంది తెలిసే ఉండదు, ద్వారకా నగరం సైంటిఫిక్ ప్రూఫ్స్ ప్రకారం వాటర్లో సబ్మెర్జ్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఆ టైం నుండి గ్లేషియర్స్ అలాగే సముద్ర నీటి మట్టం పెరగడం అని కూడా చెప్పారనమాట. సేమ్ అలాగే ఈ సీ లెవెల్స్ ఎప్పుడైతే పెరుగుతాయో కోస్టల్ ఏరియాస్ అన్నీ ముంచెత్తి పడిపోతాయి, లైక్ కొట్టుకుపోతాయి. ఇది మిలియన్స్ ఆఫ్ పీపుల్స్కు ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఇంకా సాల్ట్ వాటర్ ఇంట్రాక్షన్ వల్ల ఫ్రెష్ వాటర్ సోర్సెస్ కూడా ప్రభావితం అవుతాయి. లైక్ ఎప్పుడైతే ఫ్రెష్ వాటర్ సాల్ట్ వాటర్ కలిసిపోయినా అవి ఎప్పటికీ వెనక్కి రావు. సో మనకి అగ్రికల్చర్కి కానీ డ్రింకింగ్ వాటర్ కానీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకా చెప్పాలంటే వాటర్ కోసం కొట్టుకు తెస్తూ ఉంటాం. గ్లేషియర్స్ మన ఎకోసిస్టమ్కు చాలా ఇంపార్టెంట్. అనేక జంతువులు అండ్ మొక్కలు గ్లేషియర్స్పై ఆధారపడి ఉంటాయి. ఎగ్జాంపుల్కు పోలార్ బీర్స్ అండ్ పెంగ్విన్స్ పోలార్ ఐస్ లేకుండా జీవించలేవు. ఇలా గ్లేషియర్స్ నుండి వచ్చే నీరు రివర్స్ అండ్ లేక్స్కు చాలా ఇంపార్టెంట్. ఇవి ఫిష్ అండ్ ఇతర జలచరాలకు ఆవాసాలుగా మారుతాయి అన్నమాట. గ్లేషియర్స్ ఎంత స్పీడ్గా కరిగిపోవడానికి హ్యూమన్ రోల్ అంటే ఇప్పుడు చెప్తాను. ఫస్ట్, ఫాజిల్ ఫ్యూల్స్ వాడతాం. మనందరం భూమిలో ఉండే ఫాజిల్ ఫ్యూల్స్ అన్నింటినీ తొవ్వి వాడేస్తుంది. ఇలా చేయడం వల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి బాగా పెరిగిపోతాయి. రెండోది, డిఫారెస్టేషన్. ఇది కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించే ట్రీస్ని తగ్గిస్తుంది. మూడోది, ఇండస్ట్రియలైజేషన్. ఇది పొల్యూషన్ని పెంచుతుంది. ఇలాంటి అన్ని యాక్టివిటీస్ వల్ల గ్లేషియర్స్కు హాని కలిగిస్తుంది అన్నమాట. నాలుగోది, టూరిజం. గ్లేషియర్స్పై టూరిజం వల్ల కూడా వాటి స్థితి దెబ్బతింటుంది అనమాట. అండ్ ఈ గ్లేషియర్స్లో కూడా కొన్ని గ్లేషియర్స్ అయితే చాలా స్పీడ్గా కరుగుతుంది. లైక్ మామూలుగానే స్పీడ్గా కరుగుతున్నాయి, వాటికంటే ఎక్కువ స్పీడ్గా ఇంకొన్ని కరుగుతున్నాయి. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ ఉన్న పొజిషన్, అక్కడున్న వాతావరణం ఇంపాక్ట్ అనమాట. లైక్ చుట్టుపక్కల అట్మాస్ఫియర్ అనేది. ఎగ్జాంపుల్కి గ్రీన్లాండ్ అండ్ అంటార్కిటికాలో ఉన్న గ్లేషియర్స్ చాలా వేగంగా కరుగుతున్నాయి. ఇంకా హిమాలయస్ అండ్ ఆండీస్ మౌంటైన్లో ఉన్న గ్లేషియర్స్ కూడా చాలా వేగంగా కరుగుతున్నాయి. ఇది మిలియన్స్ ఆఫ్ పీపుల్కి వాటర్ సప్లైకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. గ్లేషియర్స్ మెల్ట్ అవడం వల్ల గ్లోబల్ వాటర్ సైకిల్కి కూడా ఇంపాక్ట్ అవుతుంది అనమాట. గ్లేషియర్స్ నుండి వచ్చే నీరు రివర్స్ అండ్ లేక్స్కి చాలా ఇంపార్టెంట్. ఈ గ్లేషియర్స్ కరగడం అనేది గ్లోబల్ వాటర్ సైకిల్కి కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. గ్లేషియర్స్ నుండి వచ్చే నీరు రివర్స్ అండ్ లేక్స్కు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవే అగ్రికల్చర్, డ్రింకింగ్ వాటర్ అలాగే హైడ్రో పవర్కి ఆధారం కాబట్టి. కానీ గ్లేషియర్స్ కరిగిపోయిన తర్వాత ఈ నీరు అందుబాటులో ఉండదు. ఇది వాటర్ స్కేర్సిటీకి దారితీస్తుంది. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ గ్లేషియర్స్ కంప్లీట్లీ డిసపియర్? ఒకవేళ ఈ గ్లేషియర్సే కనుక పూర్తిగా అదృశ్యం అయిపోతే ఏమవుతుంది, కరిగిపోతే ఏమవుతుంది? ఫస్ట్, సీ లెవెల్స్ చాలా పెరుగుతాయి.
దీనివల్ల కోస్టల్లో ఉన్న సిటీస్ అన్ని కొట్టుకుపోతాయి. అన్ని అంటే అన్ని కాదు దాదాపుగా. రెండోది, ఫ్రెష్ వాటర్ సోర్సెస్ విపరీతంగా తగ్గిపోయి వాటర్ స్కేసిటీ వచ్చేస్తుంది. మనకి అగ్రికల్చర్కి నీళ్ళు ఉండవు, తాగడానికి కూడా నీళ్ళు ఉండవు. మూడోది, ఎకోసిస్టమ్స్ అన్నీ దెబ్బతింటాయి. అనేక జంతువులు అలాగే మొక్కలు అంతరించిపోతాయి. నాలుగోది, క్లైమేట్ ప్యాటర్న్స్ అన్నీ మారిపోతాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా వెదర్ను ప్రభావితం చేస్తుంది. హౌ టు స్లో ద మెల్టింగ్ అండ్ వాట్ కెన్ బి డన్. ఈ గ్లేషియర్స్ కరగడాన్ని ఎలా మనం స్లో చేయొచ్చు? ఫస్ట్, రిడ్యూస్ కార్బన్ ఎమిషన్స్. రెన్యూబుల్ ఎనర్జీ వాడకాన్ని పెంచాలి. రెండోది, రీఫారెస్టేషన్. లైక్ డిఫారెస్టేషన్ అంటే చెట్లను కొట్టడం కదా, రీఫారెస్టేషన్ అంటే మళ్ళీ చెట్లను పుట్టించడం, అడవులను తయారు చేయడం. ఎక్కువ ట్రీస్ని మనం నాటాలి వీలైనంత వరకు. మూడోది, సస్టైనబుల్ ప్రాక్టీసెస్, వాటర్ సప్లై అండ్ ఎనర్జీని సమర్థవంతంగా వాడాలి. నాలుగోది, అవేర్నెస్. ప్రజల్లో క్లైమేటిక్ కండిషన్స్ గురించి అవగాహన కల్పించాలి. ద బిగ్గెస్ట్ పిక్చర్ ఇదే అనమాట. అలాగే గ్లేషియర్స్ క్లైమేట్ చేంజ్కు ఇండికేటర్స్ లాంటివి. ఇవి భూమి యొక్క ఉష్ణోగ్రతతో అలాగే వాతావరణ మార్పులను సూచిస్తుంది. గ్లేషియర్స్ కరగడం అనేది గ్లోబల్ వార్మింగ్ యొక్క ప్రభావాన్ని స్పష్టంగా మనకు చూపిస్తుంది. కాబట్టి గ్లేషియర్స్ని రక్షించుకోవడం అనేది క్లైమేట్ చేంజ్ను మనం అధిగమించడానికి అంటే క్లైమేట్లో జరిగే విపరీత చర్యలను మనం అడ్డుకోవచ్చు. అలాగే మనం గ్లేషియర్స్ కరగడం నుండి చాలా ముఖ్యమైన పాఠాలు కూడా నేర్చుకోవచ్చు. ఫస్ట్, ప్రకృతి మనకి ఇచ్చిన వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకోవడం. రెండోది, క్లైమేట్ చేంజ్ యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి మనం సమిష్టిగా ప్రయత్నించాలి. మూడోది, భవిష్యత్ తరాల కోసం ఒక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించుకోవడం. గ్లేషియర్స్ కరగడం అనేది ఒక హెచ్చరిక లాంటిది. ఇది మనం ప్రకృతితో ఎలా వ్యవహరించాలో మనకిస్తున్న ఒక స్ట్రాంగ్ వార్నింగ్ లాంటిది. వాటి నుండి మనం చాలా నేర్చుకోవచ్చు. కాబట్టి మనం ఇప్పుడే చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఈ సమస్యలను అధిగమించవచ్చు. సో గైస్, మీకు గ్లేషియర్స్ అంటే ఆల్రెడీ ఒక ఐడియా వచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. అసలు ఈ గ్లేషియర్స్ అనేవి ఎందుకు కలుగుతున్నాయి, వాటి ఇంపాక్ట్ ఏంటి, అలాగే మనం ఏం చేయాలో కూడా తెలుసుకున్నారని చెప్పి అనుకుంటున్నాను. సో గ్లేషియర్స్ అనేవి ముందే చెప్పాను కదా, ఈ భూమి యొక్క ఫ్రోజన్ ట్రెజర్స్ లాంటివి. వాటిని కాపాడుకోవడం మన ప్రతి ఒక్కరి బాధ్యత. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.